హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో అండి. అంటే షార్ట్లు అయితే పెట్టాను. ఒక 5, 6 షార్ట్లు అయితే పెట్టాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. చూసి అలా వెళ్ళిపోతున్నారు. చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ అయితే ఇవ్వటం ద్వారా నా వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది. ప్లీజ్ చూసి అయితే అలా వెళ్ళిపోమాకండి. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి. వీలైతే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? ఈరోజైతే నేను మార్నింగ్ చేసే నా ఇంటి పనుల గురించి చూపిస్తాను. మాదైతే చిన్న జమ్మిల్లు ఫ్రెండ్స్. మాది ఒక రేకుల షెడ్డు కాదు, ఒక డాబా అయితే కాదు, చిన్న జమ్మిల్లు. తాటాకులది కూడా కాదు, జమ్మితో కప్పిన ఇల్లు అనమాట. చూడండి, మాకైతే ట్యాంక్ అనంగా ట్యాప్ అనంగా ఏది ఉండదు. వర్లల్లో ఉండే ముంచుకొని నీళ్ళు పోసుకోవాలన్నమాట. డైలీ పొద్దున సాయంత్రం కనపడే తొట్టిలో ఆ బకెట్లలో నింపుకొని నేను గిన్నెలు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి అవన్నీ అలా చేస్తాను అనమాట. అగో నా చేతిలో కనపడుతుంది కదా, ఆ బకెట్ అయితే వర్లలో ముంచుకుంటాను. అసలు ఆ వర్లలో నింపుకొని బకెట్తో తోడేలోపు నాకైతే పొత్తి కడుపులో అయితే నొప్పి లేస్తుంది. అయినా సరే నేను ఆ బకెట్తో ముంచుకోవాల్సిందే కొద్ది రోజులు. ఫస్ట్ అయితే నేను టీ పెట్టేసుకున్నా. టీ అయితే పూర్తయినాక టీ అయితే తాగేశాను. తర్వాత అయితే మా చిన్నబాబు లేచాడు. స్కూల్లో అయితే సెలవులు ఇచ్చారుగా, లేచాడు. మొహం కడుక్కున్నా. మా పెద్ద బాబు లేగలేదు. అదే ఫ్రెండ్స్ మా ఇల్లు. బాగుందా? బాగుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంట్లో చిన్నబాబు పెద్ద బాబు అయితే పడుకున్నాడు, ఇంకా లేగలేదు. నేనైతే బయట పనులన్నీ చేసుకుంటున్నాను. అక్కడైతే టీ పెట్టేశాను. ఇదే మా పొద్దున్నే మార్నింగ్ చూడండి. బయట అయితే నాకు చాలా ఇష్టము. పొద్దున్నే చూడండి, పెద్ద ప్లేస్ ఉంది. ప్లేస్లోనే పిల్లోళ్ళు గోళీలాట, అష్టాచమ్మ అయితే ఆడుకుంటూ ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాను. నేను అక్కడ గిన్నెలు తోముతూ ఉంటా, బట్టలు ఉతుకుతూ ఉంటా. పెద్ద బాబు అయితే ఇంకా పడుకొని ఉన్నాడు, లేగలేదు. ఫ్రెండ్స్, చాయ్ తాగారా? ఏం చేస్తున్నారు? నేనైతే ఇక్కడ ఏం చెబుతున్నానంటే, పొద్దున్నే టీ తాగటం అలవాటు ఎవరికి ఉంది ఎవరికి లేదో కామెంట్లో తెలపండి అని చెప్తున్నాను, సరేనా? ఇప్పుడైతే దయచేసి సబ్స్క్రైబ్ నా డైలీ రొటీన్ అయితే చూసేయండి. ఈరోజైతే నేను దోసకాయ కూర అయితే వండుతున్నా ఫ్రెండ్స్. గ్యాస్ కూడా లేదనమాట. గ్యాస్ అయిపోయి దాదాపు ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. గ్యాస్ కూడా నింపించుకునే పరిస్థితి కాదనమాట. ఇప్పుడైతే పనులు లేవు కదా నాకు, నేను ఇంటికాడే ఉంటున్నా. మా ఆయన ఒక్కడే తీసుకురావాలి. 2 పిల్లలు, నేను ఇంట్లో ఉంటున్నాము. పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. ఇల్లు అట్లనే మా ఆయన తెచ్చిన శాలరీతో, జీతం డబ్బులతోనే ఇంట్లో అయితే అట్లనే వెళ్ళదీస్తున్నాను. నేను పనికి వెళ్ళేటప్పుడు గ్యాస్ అయితే నింపించుకుంటాం. మేమైతే రేషన్ బియ్యం తింటాం కదా ఫ్రెండ్స్, మేము అవి కూడా కొనుక్కుంటాం. మాకైతే రేషన్ కార్డు లేదనమాట. బియ్యం అయితే నానబెట్టేసి అలాగా. ఎవరైనా రేషన్ బియ్యం వండే వాళ్ళు ఉంటే మాత్రం ఈ చిన్న టిప్ అయితే మీకోసం అనుకోండి. ఈ టిప్ అనుకుంటారు, ఏమనుకుంటారో. ఇలా బియ్యం కొద్దిసేపు నానబెట్టేసి పొయ్యి మీద పెట్టి నీళ్ళ మీద బాగా మసలు పెట్టాలా. రైస్ అయితే వేస్తే కొంచెం పలుకు మీద ఉంచితే అన్నం సన్న బియ్యంలాగా అవుతుంది ఫ్రెండ్స్. మీకు మీలో ఎవరైనా రేషన్ బియ్యం వండుకునే వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. అన్నం అయితే రెడీ అయిపోయింది, కూర కూడా వండేసాను. అన్నం దించేసి టీ కూడా తాగేసాను కదా. పని అయితే గిన్నెలు అట్లనే ఉన్నాయి. గిన్నెలు తోమాలి. ఇప్పుడు గంజి అయితే ఉంచేసాను, గిన్నెలు తోమాలి. గిన్నెలు అయితే తోమేశాను, బట్టలు కూడా పిండేశాను. మా బాబు అయితే లేచి అన్నం తింటున్నాడు. మొహం కడుక్కున్నాడు, అన్నం తింటున్నాడు. మా బాబు లేకటం టీవీ కాడే కూర్చుంటాడు అనమాట. మా చిన్న బాబు ఆడుకోవడానికి వెళ్ళాడు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, సరేనా?